హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం యూనిట్ 2 నుంచి ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఈ కామర్స్ అంటే దేనికి అంటాం చూసుకుందాం. ఆర్కిటెక్చర్ ఆఫ్ ఈ కామర్స్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ అవైలబుల్ రిసోర్సెస్ సచ్ యాజ్ డిబిఎంఎస్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఈ కామర్స్ ఏమనంట, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ అవైలబుల్ రిసోర్సెస్ అనంట సచ్ యాజ్ డిబిఎంఎస్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ని, కంప్యూటర్ లాంగ్వేజ్ని. The framework of e-commerce has functionalities or service layers. They are application service, brokerage service and data management, secure messaging, interface and support layers, middleware service ఉంది, network infrastructure of basis of communication సర్వీసెస్. మన దగ్గర ఫస్ట్ సర్వీస్ ఏముంది, అప్లికేషన్ సర్వీస్. దిస్ లేయర్ ఆర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డిటర్మైన్స్ ద టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అప్లికేషన్ విచ్ ఇస్ టు బి ఇంప్లిమెంటెడ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అప్లికేషన్ సర్వీసెస్. మన ఈ అప్లికేషన్ లేయర్లో ఏమవుతుంది, ఈ కామర్స్ ఎలాంటి అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అప్లికేషన్స్ ఏమున్నాయి మన దగ్గర, మల్టీమీడియా కంటెక్ట్ ఉంది, మల్టీమీడియా స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి, క్లయింట్ ఇంకా సర్వర్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఫస్ట్ ఏముంది, సెకండ్ వన్ ఏముంది, బ్రోకరేజ్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్ ఉంది. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ లేయర్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ దట్ గివ్స్ అండ్ మేనేజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆన్ ద నెట్వర్క్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ హోల్డింగ్ లేయర్ ఉంది, హ్యాండ్లింగ్ లేయర్ ఉంది. దీంట్లో ఫ్రేమ్వర్క్ ఎలా మేనేజ్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఏమో నెట్వర్క్లో ఇంకా ఏమంటే వర్క్ అవుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రోకర్ ఆర్ మీడియేటర్ దట్ ఆఫర్స్ సర్వీస్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. ఇది ఒక బ్రోకర్ ఆర్ మీడియేటర్ లెక్క వర్క్ చేస్తుంది. దీని మధ్యలో సర్వీస్ కస్టమర్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ దగ్గర ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ ఏమో మన ఇంటర్ఫేస్ అండ్ సపోర్ట్ లేయర్ ఉంది. ద ఫంక్షన్ ఆఫ్ ద లేయర్ ఈస్ టు ప్రొవైడ్ ఇంటర్ఫేస్ ఫర్ ఈ కామర్స్ అప్లికేషన్ విచ్ ఇంక్లూడ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్. దీంట్లో ఏముంది, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లేయర్. ఇది ఇంటర్ఫేస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఈ కామర్స్ అప్లికేషన్ ఎలా ఉన్నాయి, ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ దేని మీద డిపెండ్ ఉన్నాయి, ఇంకా క్యాటలాగ్స్ అండ్ డైరెక్ట్ సపోర్ట్ సర్వీసెస్. ఇది ఇంకా ఏం ఇంక్లూడ్ ఉంది, దీంట్లో క్యాటలాగ్స్ ఉన్నాయి, ఇంకా డైరెక్ట్లీ సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంటరాక్టివ్ క్యాటలాగ్స్ అండ్ విచ్ అన్ ఎక్స్టెన్షన్ టు ద పేపర్ బేస్ క్యాటలాగ్స్. ఇంటరాక్టివ్ క్యాటలాగ్స్ దేనికి బేస్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ ఉంది, పేపర్ బేస్ క్యాటలాగ్స్కి ఎక్స్టెన్షన్ ఉన్నాయి. ఇంకా దీంట్లో అడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి అండ్ వీడియో ఫర్ మేకింగ్ ద అడ్వర్టైజ్మెంట్ మచ్ అట్రాక్షన్ డైరెక్ట్లీ సపోర్ట్ సర్వీస్. సో దీంట్లో ఏముంటుంది, మచ్ మోర్ అట్రాక్షన్ ఉంటుంది కదా గ్రాఫిక్లో. మన పేపర్ బేస్లో తక్కువ ఉంటుంది, కానీ ఆన్లైన్లో మనం ఒక ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలా ఎక్కువ క్యాటలాగ్స్ మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఏమో సెక్యూర్ మెసేజింగ్. సెక్యూర్ మెసేజింగ్ అంటే దేనికి అంటున్నాం మనం, ద లేయర్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ డీల్స్ విత్ ద సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజెస్ వైల్ యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెసేజింగ్ సిస్టమ్. లేయర్ ఇది దేంట్లో మెసేజెస్ ఏమో ఎలా సెక్యూర్ అవుతున్నాయి దాని గురించి చెక్ చేసేది ఏముంది మనది, సెక్యూర్ మెసేజింగ్. నెక్స్ట్ ఏమో మిడిల్ వేర్ సర్వీసెస్. దిస్ లేయర్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హ్యాజ్ ఇట్ బ్రింగ్స్ టుగెదర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఈ లేయర్లో ఏమో వేరే వేరే కాంపోనెంట్స్ని టుగెదర్ చేస్తుంది ఇది ఆఫ్ ద ఆర్కిటెక్చర్ని, నెట్వర్క్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్ట్ యాజ్ ఎ మీడియేటర్ అమాంగ్ దెమ్ టు మేక్ దెమ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఇది ఏం చేస్తున్నంట, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని, నెట్వర్క్ సిస్టమ్స్ని ఒక మీడియేటర్ లెక్క వర్క్ చేస్తున్నంట దేంతో వల్ల కమ్యూనికేట్ చేయడానికి. నెక్స్ట్ మనకి ఏముంది, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ బేసిస్ కమ్యూనికేషన్ సర్వీసెస్. దిస్ లేయర్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఎ నెట్వర్క్ దట్ క్రియేట్స్ అన్ ఎఫెక్టివ్ అండ్ ఇనిషియేటివ్ లింక్ బిట్వీన్ ద కస్టమర్స్ అండ్ ద సప్లైస్. సో ఇది ఒకటి ఈ లేయర్లో ఏం రెస్పాన్సిబుల్ ఉందంట, నెట్వర్క్ లేయర్ని క్రియేటివ్ చేయడానికి, ఎఫెక్టివ్ చేయడానికి, ఇంకొక ఇనిషియేట్ లింక్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ సప్లయర్స్. ఇనిషియలీ టెలిఫోన్ కంపెనీస్ వర్క్ ద మీడియం ఆఫ్ క్రియేటింగ్ ద కంప్యూటర్ నెట్వర్క్స్. ఇనిషియల్లీ ఎవరు వర్క్ చేస్తుండంట, టెలిఫోన్ కంపెనీస్ వర్క్ చేస్తుండంట కంప్యూటర్ నెట్వర్క్స్ని క్రియేట్ చేయడానికి. However, advancement of incomplete connection lead to the development of single connection model known as circuit switching. సో దీనివల్ల ఏమవుతుందంట, నెట్వర్క్ని ఎప్పుడు ఎవరు కనెక్ట్ చేస్తున్నట్ట, ముందేమో టెలిఫోన్ కంపెనీస్ చేస్తుండంట, ఇప్పుడేమో కంప్యూటర్ నెట్వర్క్ వాళ్ళు చేస్తున్నారంట. సో దాన్ని ఏమంటున్నారంట, సర్క్యూట్ స్విచ్చింగ్ అంటున్నాం. నెక్స్ట్ ఏముంది మనకు, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనిలో నుంచి వచ్చేది మనకి టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే దేనికి అంటే మనం టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఏముంది. Explain about encryption techniques. It is method of converting plain text into ciphertext. Using this method, security of data can be achieved effectively on encryption. ఇది ఒక మెథడ్ ఉంది, కన్వర్టింగ్ ఒక ప్లెయిన్ టెక్స్ట్ని ఏం చేస్తున్నాం మనం, సైఫర్ టెక్స్ట్లో చేంజ్ చేస్తున్నామంట. సో దాన్ని ఏమంటున్నాం మనం, ఎన్క్రిప్షన్ అంటున్నాం.
on encryption file can be achieved effectively, can be descripted in the users or the capability of access as a secret key or password. ఎన్క్రిప్షన్లో ఏముంటుంది, మనం పాస్వర్డ్ సెట్ చేస్తాం కదా, ఎప్పుడైనా ఏదైనా ఫోన్కి లాక్ పెడుతున్నాం అనుకో, మనం ఆ ప్రాసెస్ని ఏమంటున్నాం, ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అంటున్నాం. ఒక ప్లెయిన్ టెక్స్ట్ని ఏం చేస్తున్నాం, మనం సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ప్లెయిన్ టెక్స్ట్ అంటే మీరు ఎప్పుడైనా మీ పేరులో లాగిన్ చేసినాం అనుకో ఫేస్బుక్లో, అప్పుడు మీకు స్టార్ వస్తాయి కదా, సో అప్పుడు మనం ప్లెయిన్ టెక్స్ట్ని ఏమైపోతుంది, సైఫర్ టెక్స్ట్ అయిపోతుంది అది. నెక్స్ట్ ఏమంటున్నాం మనం, చూడు, ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ సీక్రెట్ కీ పెడుతున్నాం, అది ఏమైపోతుంది, సైఫర్ టెక్స్ట్. లైక్ మీరు మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ని ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్ మీరు ఒక పాస్వర్డ్ టైప్ చేయాలి కదా, సో ఆధార్ కార్డ్ ఏముంది, ఎన్క్రిప్టెడ్ ఉంది. టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్స్ ఎన్ని టైప్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, అనదర్ వన్ ఈజ్ asymmetric encryption. Symmetric encryption ante it is also known as private key or secret key encryption. In this only one key required for encryption and decryption of the messages. దీంట్లో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ దేనికి అంటున్నాం మనం, దీంట్లో ఒకటే కీ అవసరం పడుతుంది మెసేజ్ని ఎన్క్రిప్టెడ్ చేయడానికి ఇంకా డీక్రిప్ట్ చేయడానికి. అంటే మెసేజెస్ చదవడానికి, లైక్ మన ఆధార్ కార్డ్ ఉంది అనుకో, ఒకటే పాస్వర్డ్ టైప్ చేయాల్సి వస్తుంది కదా మనం ఎన్క్రిప్ట్ చేయడానికి మళ్ళీ డీక్రిప్ట్ చేయడానికి. This key is coded by both the sender and receiver. It is a simple process to the asymmetric encryption. ఇది ఏముందంట, ఇది ఒక కీ ఉందంట, రిసిప్ట్ అంటే రిసీవర్ దగ్గర కూడా ఉంటుంది, ఇది సెండర్ దగ్గర కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏమో asymmetric encryption. It is also known as public key encryption. In this 2 keys are required for encryption and decryption of the message. దీంట్లో ఎన్ని కీస్ అవసరం పడతాయి మనకి, 2 keys అవసరం పడతాయి. ఒకటేమో ఎన్క్రిప్షన్ కీ, ఇంకొకటేమో డిక్రిప్షన్ కీ. పబ్లిక్ కీ అండ్ దానికి ఏమంటున్నాము, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇది ఒక కాంప్లెక్స్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ కంపేరింగ్ టు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. నెక్స్ట్ మనకి వచ్చేది టీసీపీ/ఐపీ మోడల్. టీసీపీ/ఐపీ మోడల్ అంటే దేనికి అంటాం, దిస్ మోడల్ రిఫర్స్ టు ద ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది ఒక ట్రాన్స్మిషన్ కంట్రోల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంది, టీసీపీ ఆర్ ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్. దిస్ మోడల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ డొమైన్ డిజైన్. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ డొమైన్ డిజైన్ ఉంది, స్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎఫిషియంట్ అండ్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్మిషన్. ఇది దేనికోసం ఉంది, అది ఎఫిషియంట్ అండ్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్మిషన్ కోసం ఓవర్ ద నెట్వర్క్. దిస్ మోడల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎన్ని లేయర్స్లో డివైడ్ ఉంది, ఇది 4 layers. ఫస్ట్ ఏమో హోస్ట్ టు నెట్వర్క్ లేయర్, సెకండ్ ఏమో ట్రాన్స్పోర్ట్ లేయర్, థర్డ్ ఏమో ఇంటర్నెట్ లేయర్, fourth ఏమో a network access layer. Each layer performs a specific task on the data that is being transmitted over the network. Host to network layer అంటే దేనికి చెప్తాం మనం చూసుకుందాం. This is the topmost layer which indicates the applications and programs that utilize the TCP/IP model for communicating with the user through application and various talks such as email, services, other handles. సో ఇది ఏమో టాప్ మోస్ట్ లేయర్ ఉంది, అది ఇండికేట్ ఏం చేస్తుంది, అప్లికేషన్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమో సరిగా యూటిలైజ్ చేస్తున్నారా టీసీపీ/ఐపీ మోడల్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ ద యూస్ త్రూ అప్లికేషన్స్ అండ్ వేరియస్ టాక్స్ సచ్ as ఈమెయిల్, సర్వీసెస్, చాట్ హ్యాండిల్స్ వాళ్ళు సరిగా వర్క్ చేస్తున్నారా చేస్తలేరా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది మన దగ్గర, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే దేనికి అంటున్నాం, దిస్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ బిట్వీన్ ద sender and receiver device. It also performs the task of maintaining the data without any error. సో ఈ లేయర్ దేనికోసం రెస్పాన్సిబుల్ ఉంది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్. ఇట్ ఆల్సో పర్ఫార్మ్ ద టాస్క్ ఆఫ్ మెయింటైనింగ్ ద డేటా వితౌట్ ఎనీ ఎర్రర్. దీంట్లో ఏం చేస్తున్నంట, టాస్క్ని మెయింటైన్ చేస్తున్నంట వితౌట్ ఎనీ ఎర్రర్. నెక్స్ట్ ఏముంది మనది, ఇంటర్నెట్ లేయర్. It performs the task of controlling the transmission of the data over the network, and it is responsible for providing IP address to the system. ఇది ఒక టాక్ ఉంది, కంట్రోలింగ్ ద ట్రాన్స్మిషన్. ఇది కూడా ఒకటి ఏముంది, వన్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ ద టీసీపీ/ఐపీ మోడల్. దీంట్లో ఏమవుతుంది, ఇంటర్నెట్లో మన డేటాని ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఏమో నెట్వర్క్ యాక్సెస్ లేయర్. ఈ డయాగ్రామ్స్ వేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీలీ అయిపోతుంది. నెక్స్ట్ ఏమో నెట్వర్క్ యాక్సెస్ లేయర్. This layer is a combination of data link and physical layer. It is responsible for maintaining the task of sending and receiving data in raw bits, that is binary format. Network access layer ఏముంది, మనం నెట్వర్క్ని ఎలా యాక్సెస్ అవుతుంది, మనమైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేసేసినాం, ఇంకొకరేమో ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడానికి నెట్వర్క్ ఉందా లేదా, దాన్ని ఏమంటున్నాం మనం, నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటున్నాం. Binary format over the physical communication model.
ఇన్ ద నెట్వర్క్ ఛానల్. దీని డయాగ్రామ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏమో డిస్క్రైబ్ ద టర్మ్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే దేనికి అంటున్నాం మనం, ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్అథరైజ్డ్ యూజర్ అండ్ టు అలౌ అథెంటిక్ యూజర్ టు యాక్సెస్ ద డేటా. ఏమంటున్నాం మనం, ఇది ఒక ప్రాసెస్ ఉంది అన్అథరైజ్డ్ యూజర్ నుంచి మన డేటాని అథెంటిక్ యూజర్ని అలా ఉండడానికి. ఇట్ ప్రివెంట్స్ ద డేటా ఫ్రమ్ అన్అథరైజ్డ్ యాక్సెస్, ఆల్టరేషన్ ఆర్ డిస్క్రిప్షన్. ఇది ఏమో ప్రివెంట్ చేస్తుంది అన్అథరైజ్డ్ యూజర్ని మన డేటాని యాక్సెస్ చేయకుండా ఉంటుంది. ఇట్ యూజువల్లీ డీల్స్ విత్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద డేటా. ఇది దేనికోసం డీల్ చేస్తుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద డేటా గురించి డీల్ చేస్తుంది. కంప్యూటర్ సెక్యూరిటీ అంటే ఇది ఏమో కంప్యూటర్ని సెక్యూర్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఏదైనా మన కంప్యూటర్ అప్లికేషన్ని వేరేళ్ళు చేయకుండా ఉండడానికి ఏమంటున్నాం మనం, కంప్యూటర్ సెక్యూరిటీ అంటున్నాం. నెక్స్ట్ ఏమో నెట్వర్క్ సెక్యూరిటీ ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏదైనా మన నెట్వర్క్ ఉంటుంది కదా, వేరేళ్ళు ఏమో మన నెట్వర్క్లో నుంచి ఏం యూజ్ చేయకుండా ఉండడానికి ఏమంటున్నాం మనం, నెట్వర్క్ సెక్యూరిటీ అంటున్నాం. లైక్ మన వైఫై ఉంది అనుకో, మనం వైఫైలో పాస్వర్డ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, వేరే వాళ్ళు మన వైఫైని యూజ్ చేయొద్దు అని చెప్పేసి కదా, సో దాన్ని ఏమంటున్నాం, నెట్వర్క్ సెక్యూరిటీ అంటున్నాం. దిస్ ఈస్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 5th యూనిట్. మీరు ఇది ప్రిఫర్ అయ్యే వేరే క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్.